జోరు వానలో వేడివేడి చికెన్ కర్రీ విత్ రైస్ అండి. అది కూడా ఉమ్మడి కుటుంబంలో గిల్లి కజ్జాలు, గొడవలతో మన ఈ వీడియో అయితే స్టార్ట్ అవ్వబోతుంది. హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ని కంపల్సరీగా లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఇంకా గ్రోయింగ్కి మీ హెల్ప్ నాకు కావాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అబ్బా. ఇక్కడైతే మాకు జోరుగా వర్షం అయితే పడుతుందండి. ఇది ఇప్పుడు తీసిన వీడియో అయితే కాదు, ఒక 2-3 డేస్ బ్యాక్ ముందు వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నాను. కాకుంటే ఈరోజు నాకు టైం దొరికితే దీన్ని అయితే నేను ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఆ రోజు బాగా వర్షం అయితే పడుతుంది. అందులో ఆ రోజు కూడా మంగళవారం అన్నమాట. ఇంకా మంగళవారం అయితే మా బావగారు అయితే చికెన్ తీసుకొని వచ్చినారు. అంటే చికెన్ తీసుకొని రావడం కూడా మార్నింగ్ అయితే తీసి పెట్టుకున్నారు అనమాట. అంటే మా బావ మార్కెట్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు మధ్యాహ్నం ఇంటికి వచ్చేపాటికి 2-3 అవుతుంది. మార్నింగే చికెన్ తీసి పెట్టుకొని మధ్యాహ్నం వరకు మా బావకి అన్నీ పెట్టుకొని ఇంటికి వచ్చేపాటికి దగ్గర దగ్గర 2:30-3 అయితే అయ్యిందండి. ఇంకా చూడండి ఆ చికెన్ ఎంత స్మెల్ వస్తుందో. ఇంకా మీకు తెలియదు ఏం కాదు కదా, మామూలుగానే మనం చికెన్ బయట పెడితే ఎంత స్మెల్ వస్తుంది కదా, అలాంటిది ఈ చికెన్ ఎండకి గాలికి అట్లే కొద్దిసేపు ఉండడం వల్ల ప్యాకెట్లో బాగా స్మెల్ అయితే వస్తుంది. మేము చికెన్ అయితే నీట్గా నేనైతే క్లీన్ చేసినాను. దాని తర్వాత మా అక్క దీంట్లో కొంచెం స్మెల్ పోవడానికని కొంచెం పసుపు ఉప్పేసి నాతో ఇట్లా బాగా మసాజ్ అయితే చేపిస్తుంది. దీనిలో ఇంకొక 2 అంటే సన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తామండి. ఇలా వేయడం వల్ల చికెన్లో ఏ నీసు వాసన ఉన్నా కూడా స్మెల్ అనేది పోతుందన్నమాట. ఇలా వేసిన తర్వాత నేనైతే దీన్ని బాగా మసాజ్ చేసి చికెన్ అయితే కడుక్కొని వచ్చినాను. ఇలా చికెన్ని కడుక్కొని వచ్చిన తర్వాత ఇంకా మాకైతే ఒక ఐడియా తట్టిందన్నమాట. చికెన్ చూస్తే కొంచెం ఉంది. మేమైతే ఇంట్లో దగ్గర దగ్గర 6 మెంబర్స్ అయితే ఉంటామండి. 6 మళ్ళీ 6 మంది పిల్లలు కూడా ఉంటారన్నమాట. మొత్తం 12 మంది అన్నమాట. పిల్లలు తినేది కొంచెమైనా చికెను, కాకుంటే వాళ్ళు పీసెస్ బాగా తింటారన్నమాట మా పిల్లలు. ఇంకా అంతమందికి ఇంత చికెన్ ఏం సరిపోతుంది అంటే కేజీకి తక్కువనే ఉందన్నమాట చికెను. ఇంకా సరే అని నేను మా అక్క ఆలోచించి చికెన్లో ఈరోజు ఎలాగైతే అలాగైందని వంకాయలు పెట్టి అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయానమాట. నాకైతే చికెన్ వంకాయ బాగుంటుందని తెలుసండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అవును, చికెన్ వంకాయ కాంబినేషన్ మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది వండుకొని తిన్నారనేది కామెంట్ చేసి చెప్పండి. అసలు చికెన్ వంకాయ కాంబినేషన్ బాగుంటుందే బాగుండదా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వండుకొని తిన్నా, కాకుంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎవరు తినలేరంట. సర్లేండి ఈరోజు పెట్టి చేద్దామంటే ఇంకా అందరికీ ఎట్లా సరిపోదు, చికెన్ వంకాయనే పెట్టి చేయాలని డిసైడ్ అయిపోయి చికెన్ వంకాయలు పెట్టి అయితే ఈరోజు అక్క చికెన్ అయితే వండుతుంది అన్నమాట. ఈ చికెన్ అక్క ఇలా చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అంట. అంటే మామూలుగా వాళ్ళు చికెన్ చేసుకుంటారు, ఎప్పుడన్నా చికెన్ గోంగూర వేసుకుంటారు, కానీ వంకాయలు పెట్టి అయితే అస్సలు చేయరు. ఎందుకంటే మా అక్కకి చికెన్ని చికెన్లా తింటేనే నచ్చుతుందంట. దాంట్లోకి ఇంకా ఏమి వేసి వండినా తనకు నచ్చదని మా అక్క అయితే చెప్తుంది. కాకుంటే ఇంకా ఈరోజు ఆప్షన్ లేదని ఇంతమందికి ఇంకా చికెన్ వంకాయలు అయితే పెట్టి చేసినాం కదండి. ఇంకా అది ఎలా వచ్చిందనేది మీరు ఫైనల్లోనే చూసేయాలా. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత మా అక్క దాంట్లోకి మెంతం కూర అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కాస్త వేగిన తర్వాత ఇలా చికెన్ వేసి దాంట్లోకి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసిందిలేండి. బాగా కలిపి మూత అయితే పెట్టేసింది. ఇంకా నేనైతే ఇక్కడ వంకాయలు అయితే అన్నీ కట్ చేసి ఇచ్చేసినాను. ఈ వంకాయలలో బాగా ఇత్తనాలు ఉండడం వల్ల ఇత్తనాలను మొత్తం అక్క అయితే పిసికేస్తుంది అనమాట. ఇలా పిసికిన తర్వాత చికెన్ వేసిన ఒక 5 నిమిషాల లోపే ఈ వంకాయల పీసులు కూడా వేసేస్తుంది అనమాట. ఎందుకంటే చికెన్తో పాటే ఈ వంకాయ ముక్కలు కూడా ఉడికిపోతే ముక్కలు అనేటివి బాగా మెత్తగా అయిపోతాయని. ఇలా వేసిన తర్వాత అక్క ఇంకా ఈ చికెన్ మొత్తాన్ని కలిపేస్తుందండి. అవును, మీలో ఎవరైనా అంటే మాలా ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళంటే కామెంట్ చేసి చెప్పండి అబ్బా, మీరు కూడా ఇలా అంటే ఫ్యామిలీలో ఎక్కువ జనాభా ఉన్నప్పుడు కూర చూస్తే తక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కొందరు చికెన్లో సొరకాయ పెట్టుకుంటారు, మునక్కాయలు పెట్టుకుంటారు, ఇంకా ఏవైనా వెజిటేబుల్స్ పెట్టుకుంటారండి వాళ్ళకి నచ్చినవి వాళ్ళకి నచ్చినట్టుగా. మేము మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేసేది గోంగూర మాత్రమే అన్నమాట. ఈరోజు ఫస్ట్ టైం అయితే వంకాయ అయితే పెడుతున్నాం. మీలో అంటే మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఏమన్నా అయితే మీరు ఏం పెడతారు అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి అబ్బా. ఇలా అక్క అయితే ఇంకా వీటిని అయితే కలిపేస్తుంది అన్నమాట. ఇంకా వీటిని కిందికి పైకి బాగా కలిపిన తర్వాత అక్క మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే మగ్గిచ్చేసింది. దాని తర్వాత నేనైతే ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసి పెట్టినాను. మా ఇంట్లో వంట ఎప్పుడైనా చేసేటప్పుడు ముగ్గురం ఆడోళ్ళం అయితే ఉంటామండి. అంటే ముగ్గురం తోటికోడళ్ళం, మా అక్క మా చెల్లి నేను మాట. ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఇలా అయితే వంట అయితే చేస్తామండి. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, మేము జనాభా ఎక్కువ, అలాగే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కాబట్టి పని కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్కటి హెల్ప్ చేసుకుంటే ఇలా చేసినప్పుడు మాకు ఎంత పని ఉండ నిజంగా చెప్తున్నానండి. అది మాకు పనిలా అనిపేది మాట. ఆడుతూ పాడుతూ చేసుకుంటుంటాం. అంటే అక్క వంట చేసిందనుకో నేను అంట్లు కడిగేస్తా, చెల్లి కసు కొట్టేస్తుంది. ఇంకా మాకేమైనా నచ్చితే హెల్ప్ కూడా చేసేస్తాం అన్నమాట వంటలో. ఇంకా ఇలా చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం ఎంతమంది ఉన్నా కూడా పని
ఎక్కువ ఉన్నా కూడా అది చేసినట్లు అనిపించదు. అట్లా అయితే మాకు బాగా నచ్చుతుంది కాబట్టి మేమందరం మాట్లాడుకొని మంచిగా కాంప్రమైజ్ అయ్యి ఇక్కడైతే ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నమాట. కాబట్టి మాకు ఏ గొడవలు ఉండవు. అలాగే మంచిగా కూడా మా పనులు అయితే చేసేసుకుంటాము. ఇంకా ఇలా ఇవి కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలి. అంతలోపల మా ఫ్యామిలీ చూడండి ఏం చేస్తున్నారో. ఇక్కడైతే పిల్లలు హోంవర్క్ చేసి ఇంకా అలసిపోయినారండి. టైం చూసి దగ్గర దగ్గర 7:30 అయితే అయింది. ఉదయం నుంచి పిల్లలు ఈవినింగ్ వరకు స్కూల్కి పోయి రావడం వల్ల బాగా అలసిపోయి ఉంటారు. వాళ్ళకి త్వరగా భోజనాలు అయితే పెట్టేసేయాలి. ఇంకొక పక్క మా కుక్క చూడండి ఎలా ఉందో మా చూచమ్మ. నెక్స్ట్ చూసేయండి ఇక్కడైతే వర్షం జోరున పడి మొత్తం చూడండి మా ఇంటి దగ్గర ఎలా అయిపోయిందో. ఇంకా ఈ మబ్బులో పిల్లలు ఇంకా ఇటు చూసినారా పక్కన మేమైతే మెంతెంకూర వ్యాపారులం అండి. అంటే మెంతెంకూర వేసి దాన్ని పెరుక్కొని వచ్చి మార్కెట్లో అయితే సేల్ చేస్తుంటాం అన్నమాట. ఈరోజు అయితే మా మెంతెంకూర మూటలు ఇవేనండి. చూస్తున్నారు కదా, ఇవైతే 4 మూటలు అయితే మా మరిది ఈరోజు పెరుక్కొని వచ్చినాడు. వాటిని కూడా కొంచెం సేవ్ చేసి మేము ఇంట్లో పెట్టాలి. ఎందుకంటే వానకి తడిస్తే ఆ మెంతెంకూర అనేది మాకు పాచిపోతుంది. అంటే మార్నింగ్ కల్లా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. అలా ఖరాబ్ అయిపోవడం వల్ల ఎవరు మెంతెంకూర తీసుకోరండి. మెంతెంకూర తడి తాకకుండా మంచిగా అలాగే గాలికుంటేనే బాగుంటుంది అన్నమాట. దాన్ని కూడా ఇంకా మేము ఇంట్లోనే పెట్టుకోవాలి. మా ఇంట్లో చూస్తే మేము పడుకోవడానికే స్థలం లేదు, మళ్ళీ ఇది ఒక మెంతెంకూర అన్నమాట. సరే కానీ ఇలా మాట్లాడుకుంటూ పోతే మాటలు అలానే పోతుంటాయి. ఇంకా ఇక్కడైతే అక్క చికెన్లో కారం వేసి బాగా అయితే కలిపేస్తుంది. మేము చేసే వంటలలో స్పెషల్ ఏంటంటే మసాలా అనేది అస్సలు ఉండదండి. అక్క సింపుల్గా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తుంది. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అంటే కంపల్సరీగా మేము యాడ్ చేసేది మెంతెంకూర, కొత్తిమీర, కరివేపాకేనండి. ఇంక ఏం వేయదు. చికెన్ టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ వంకాయలు ఉడికి మంచి గ్రేవీ వచ్చిందండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇంకా అక్క అలా చికెన్ కర్రీ పెట్టేసింది. నేను మాత్రం ఇంకొక పక్క ఇలా రైస్ అయితే చేస్తున్నాను అనమాట. అంటే అన్నానికి ఎసురు వచ్చేసింది. ఎసురు వచ్చిన తర్వాత నేనైతే బియ్యం వేస్తున్నాను. మా అక్క అయితే పక్క నుండి ఎందుకు బియ్యం అలా వేస్తున్నావు, చేతి వేయొచ్చు కదా, నీకు వీడియోకి కూడా బాగుంటుందని అయితే చెప్తుందన్నమాట. నేను మాత్రం నాకైతే అలా వేస్తే చేయి కాలుతుంది అక్క, ఏం పర్లేదులే మన వీడియో చూసే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారని ఇంకా ఈ డేషన్లో ఉన్న బియ్యం మొత్తం దాంట్లోకి గుమ్మరించి వాటర్ తీసుకొని నేనైతే ఇలా చేస్తాను అనమాట. అలా వేయడం వల్ల నా చెయ్యి అనేది కాలదు. నెక్స్ట్ నేను సేఫ్, బియ్యం కూడా పోతాయి అంటే అన్నానికి. ఇంకా ఇలా వేసిన తర్వాత కలిపేస్తున్నానండి. అన్నట్టు చెప్పడమే మర్చిపోయినా కదా, మేము తినేది మాత్రం కంట్రోల్ అంటే రేషన్ బియ్యమేనండి, సన్న బియ్యం ఏం తినము. మా ఇంట్లో ఫ్యామిలీ దండికి కాబట్టి ఇవి తింటేనే మాకు సర్దుబాటు అయితే అవుతుంది. ఇంకా దీంట్లో కొంచెం ఎసురు అయితే ఎక్కువైంది, తీసి అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నేను ఇలాగైతే అన్నం అయితే వండేస్తున్నమాట. ఇంకొక పక్క ఏమో ఈ వంకాయలు చికెన్ మొత్తం నూనెలో మగ్గిపోయిన తర్వాత ఇంకా ఎన్ని నీళ్ళు కావాలో అని మాత్రమే యాడ్ చేసేసుకుంటున్నాము. అలా ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత కొత్తిమీర వేసి దించేసినామండి. చూసినారా ఈ చికెన్ గ్రేవీ ఎంత బాగుందో, దగ్గరికి ముద్దగా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనండి. మా ఇంట్లో వాళ్ళకి చికెన్ వంకాయ అంటే నచ్చదు. కాకుంటే మరుసటి రోజు కూడా మా బావ చికెన్ తీసుకొని వచ్చి వంకాయలు పెట్టి చేయండి అని చెప్పినారనమాట. అలా ఆ రోజు తిన్నాం, అలాగే మరుసటి రోజు కూడా చికెన్ వంకాయ పెట్టుకొని తిన్నాం. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇలా వంటలు అయిన తర్వాత ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ కూర్చొని తినేస్తున్నామండి. నేను, నా పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు, మా మరిది భార్య వాళ్ళ పిల్లలు అందరం కూర్చొని ఇలాగైతే తినేసినాం. అత్తమ్మ అయితే బయటికి వెళ్ళిందండి. సరే కానీ మన వీడియో మీకు ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే మరి, బై ఆల్.